కలలో అత్తగారు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. జీవితం సంబంధాలతో నిండి ఉంటుంది. కొన్ని సన్నిహితంగా ఉంటాయి మరియు మరికొన్ని చాలా దూరం కానీ ఇప్పటికీ ముఖ్యమైనవి. మీ అత్తగారితో అలాంటి సంబంధం ఒకటి. మా అమ్మానాన్నల గురించి మనం తరచుగా కలలు కనకపోయినా, ఆమె మీ కలలో తరచుగా కనిపిస్తే, ఈ కలల అర్థాలను బాగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి మేము వాటి యొక్క వివిధ వివరణలను అన్వేషించాము. వివిధ అత్తగారి కలలు దేనిని సూచిస్తాయో ఇక్కడ తాజా లుక్ ఉంది. 1. మీ అత్తగారు నవ్వుతున్నట్లు కలలు కంటున్నారు. మీరు కలలో మీ అత్తగారు నవ్వడం చూస్తే, అది మీ రక్షణ స్వభావం మరియు మీ కుటుంబం పట్ల శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. ఈ కల మీరు మీ ప్రియమైన వారి శ్రేయస్సు గురించి చాలా శ్రద్ధగా మరియు ఆందోళన చెందుతున్నారని సూచిస్తుంది. అత్తగారు తన కుటుంబాన్ని చూసుకున్నట్లే, మీ కల మీరు పోషణ మరియు అంకితభావం గల వ్యక్తి అని సూచిస్తుంది. 2. మీ అత్తగారు ఏడుస్తున్నట్లు కలలు కన్నారు. కలలో మీ అత్తగారు ఏడుస్తున్నట్లు చూడటం మీరు నిస్సహాయంగా మరియు మీ ప్రస్తుత జీవిత పరిస్థితితో విసుగు చెందుతున్నారని సూచిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ, మీరు కోరుకున్న ఫలితాలను మీరు చూడకపోవచ్చు. ఈ కల మీ స్వంత బాధను ప్రతిబింబిస్తుంది మరియు ధైర్యం మరియు పట్టుదలతో సవాళ్లను ఎదుర్కొనే వారి నుండి ప్రేరణ పొందమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండవచ్చు. 3. మీ అత్తగారు నవ్వుతూ కలలు కంటున్నారు. మీ కలలో నవ్వుతున్న అత్తగారు మీరు చిన్న విషయాలలో ఆనందాన్ని పొందుతారని మరియు జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని సూచిస్తుంది. ఈ కల మంచి శకునము, మీరు ముఖ్యమైన లక్ష్యాలను సాధించడానికి మరియు అదృష్టాన్ని అనుభవించే అవకాశం ఉందని సూచిస్తుంది. మీ ఆశావాదం మరియు చిన్న క్షణాలలో ఆనందాన్ని పొందగల సామర్థ్యం భవిష్యత్ విజయానికి మార్గం సుగమం చేస్తున్నాయి. 4. మీ అత్తగారితో మాట్లాడాలని కలలు కన్నారు. మీరు మీ అత్తగారితో మాట్లాడాలని కలలుగన్నట్లయితే, ఇది మీ బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు దౌత్య స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. జీవిత సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూల సంబంధాలను కొనసాగించడానికి మీ కమ్యూనికేషన్ సామర్థ్యాలను ఉపయోగించడంలో మీరు ప్రవీణులు అని ఈ కల సూచిస్తుంది. 5. మీ అత్తగారు ఏదో తింటారని కలలు కన్నారు. ఈ కల మీ జీవనశైలి లేదా ఆహారపు అలవాట్లు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని సంకేతం కావచ్చు. మీ ఆహారంపై శ్రద్ధ వహించాలని మరియు ఆరోగ్య సమస్యలను నివారించడానికి అవసరమైన మార్పులు చేయాలని మీ ఉపచేతన నుండి ఇది హెచ్చరిక. 6. మీ అత్తగారు అనారోగ్యంతో ఉన్నట్లు కలలు కన్నారు. అనారోగ్యంతో ఉన్న అత్తగారిని కలలో చూడటం వలన మీరు పాత కుటుంబ సభ్యుల గౌరవాన్ని కోల్పోయారని సూచించవచ్చు. ఇది వివిధ కారణాల వల్ల కావచ్చు మరియు పెద్దలతో ఏదైనా సమస్యలను గౌరవప్రదంగా మరియు శ్రద్ధగా పరిష్కరించుకోవాలని ఇది రిమైండర్. 7. మీ అత్తగారు టీవీ చూడాలని కలలు కంటున్నారు. ఈ కల మీరు మీ జీవితంలో సంతోషకరమైన దశలో ఉన్నారని సూచిస్తుంది. ఇది మీ ప్రస్తుత పరిస్థితులు మరియు కార్యకలాపాలతో సంతృప్తి మరియు సంతృప్తిని ప్రతిబింబిస్తుంది. మీ ఉపచేతన మనస్సు ఈ సరళమైన ఇంకా సానుకూల చిత్రం ద్వారా మీ ఆనందాన్ని ప్రదర్శిస్తోంది. 8. కలలలో మీ అత్తగారు యొక్క ఆధ్యాత్మిక అర్థం. మీ అత్తగారి గురించి కలలు కనడం వివిధ స్త్రీ శక్తులను సూచిస్తుంది మరియు మీ ఉపచేతన నుండి సానుకూల సందేశాన్ని సూచిస్తుంది. మీరు మీ జీవితంలో కొత్త కోణాలు మరియు అవకాశాలను అన్వేషించే అంచున ఉన్నారని ఇది సూచిస్తుంది. 9. కలలలో మీ అత్తగారు బైబిల్ అర్థం. బైబిల్ సందర్భంలో, మీ అత్తగారు వంటి పెద్దల గురించి కలలు కనడం తరచుగా వారి ఆశీర్వాదాలను సూచిస్తుంది. దైవిక దయ మరియు మద్దతు మీకు మార్గనిర్దేశం చేస్తున్నందున, మీరు మీ ప్రయత్నాలలో సానుకూలంగా మరియు ఉత్సాహంగా ఉండాలని అలాంటి కలలు సూచిస్తున్నాయి. 10. కోపంతో ఉన్న అత్తగారు కలలు కన్నారు. మీ కలలో మీ అత్తగారు కోపంగా కనిపిస్తే, అది మీ జీవితంలోని సవాళ్లు మరియు చిరాకులను ప్రతిబింబిస్తుంది.
మీ కృషి ఫలించలేదని అనిపించవచ్చు మరియు మీరు ఇతరుల నుండి ప్రతికూలతను ఎదుర్కొంటారు. మీరు ఈ అనుభవాల నుండి ఎదుగుతున్నారని మరియు విలువైన పాఠాలు నేర్చుకుంటున్నారని ఈ కల సూచిస్తుంది. 11. మీ అత్తగారి గురించి కలలు కనడం మిమ్మల్ని భయపెడుతుంది. ఒక కలలో భయపెట్టే అత్తగారు ఆందోళన మరియు గందరగోళాన్ని సూచిస్తుంది. మీరు నిరుత్సాహానికి గురవుతున్నారని మరియు మీ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియకపోతున్నారని ఇది సూచిస్తుంది. ఈ కల నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టాలని మరియు అనవసరమైన గందరగోళాన్ని తొలగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. 12. మీ అత్తగారి అంత్యక్రియల గురించి కలలు కంటున్నారు. మీ అత్తగారి అంత్యక్రియల గురించి కలలు కనడం వ్యక్తిగత పెరుగుదల మరియు పరివర్తనను సూచిస్తుంది. ఇది జీవిత పరిస్థితులు మరియు విజయం సాధించాలనే మీ ఆతృతతో పాటు ముందుకు సాగాలనే మీ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. 13. మీ అత్తగారు మిమ్మల్ని కౌగిలించుకోవాలని కలలు కంటున్నారు. మీరు మీ అత్తగారిని కౌగిలించుకోవాలని కలలుగన్నట్లయితే, అది ఎక్కడా దారితీయని కార్యకలాపాలను నివారించాలనే కోరికను సూచిస్తుంది. మీరు మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించడం మరియు అర్థవంతమైన లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టారు. 14. మరణించిన మీ అత్తగారు కలలు కన్నారు. మరణించిన అత్తగారి గురించి కలలు కనడం, ఆమె మీ భవిష్యత్తు గురించి సందేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సూచిస్తుంది. ఆమె సందేశంలో అంతర్దృష్టి కోసం మీ మేల్కొనే జీవితానికి కనెక్ట్ అయ్యే మీ కలలలో ఏవైనా సంకేతాలు లేదా చిహ్నాలపై శ్రద్ధ వహించండి. 15. మీ మాజీ అత్తగారు కలలు కన్నారు. మీ మాజీ అత్తగారు మీ కలలో కనిపిస్తే, అది ఆమె గురించి అపరిష్కృత భావాలు లేదా దీర్ఘకాలిక ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ఈ కల మీరు లేదా ఆమె ప్రతికూలతను కలిగి ఉండవచ్చని సూచిస్తుంది. మీ ప్రస్తుత జీవితంపై దృష్టి సారించడానికి ఇది ఒక సంకేతం. 16. మీ అత్తగారు తినడం గురించి కలలు కంటున్నారు. మీ అత్తగారు భోజనం చేస్తున్నట్లు కలలు కనడం మీ చుట్టూ మోసపూరిత వ్యక్తులు ఉన్నారని సూచిస్తుంది. మీ నుండి ప్రయోజనం పొందే వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇది ఒక హెచ్చరిక. 17. మీ అత్తగారికి క్షమాపణలు చెప్పాలని కలలు కన్నారు. మీరు మీ అత్తగారికి క్షమాపణ చెప్పాలని కలలుగన్నట్లయితే, అది మీ దయ మరియు క్షమించే స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు సంబంధాలలో శాంతి మరియు పరిష్కారానికి విలువ ఇస్తారని మరియు అవగాహన స్ఫూర్తితో విభేదాలను కొనసాగించే అవకాశం ఉందని ఇది చూపిస్తుంది. 18. ఆమె కొడుకుతో మీ అత్తగారు కలలు కన్నారు. మీ అత్తగారిని తన కొడుకుతో కలలో చూడటం వారి మధ్య వివాదాన్ని కలిగించకుండా ఉండటం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇది వారి సంబంధాన్ని గౌరవించడానికి మరియు చీలికలను సృష్టించకుండా ఉండటానికి రిమైండర్ గా పనిచేస్తుంది. 19. ఆమె కుమార్తెతో మీ అత్తగారు కలలు కన్నారు. ఈ కల మీరు తల్లి మరియు కుమార్తె మధ్య బంధంలో జోక్యం చేసుకోవచ్చని సూచిస్తుంది. ఇది వారి సంబంధానికి అంతరాయం కలిగించకుండా హెచ్చరిస్తుంది మరియు విభేదాలు కలిగించకుండా ఉండమని మీకు సలహా ఇస్తుంది. 20. మీ అత్తగారు మీకు క్షమాపణ చెప్పాలని కలలు కంటున్నారు. మీ అత్తగారు మీ కలలో క్షమాపణలు చెబుతున్నట్లయితే, ఆమె తన తప్పులను గుర్తించాలనే మీ కోరికను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ కల మీరు ఆమె నుండి గౌరవం మరియు ధృవీకరణను కోరుతున్నట్లు సూచిస్తుంది. 21. మీ అత్తగారు ఈత కొట్టాలని కలలు కంటున్నారు. మీ అత్తగారు ఈత కొడుతున్నట్లు కలలు కనడం, ఆమె ముందున్న ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కోవచ్చని సూచిస్తుంది. మీరు ఆమె శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తారని మరియు రాబోయే ఇబ్బందుల గురించి జాగ్రత్తగా ఉండమని ఆమెకు సలహా ఇవ్వాలని ఇది ఒక సంకేతం. 22. మీ అత్తగారు సైక్లింగ్ చేయాలని కలలు కంటున్నారు. ఈ కల మీ అత్తగారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని సూచిస్తుంది. ఇది ఆమె శ్రేయస్సు పట్ల మీకున్న శ్రద్ధను ప్రతిబింబిస్తుంది మరియు ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించేలా రిమైండర్ గా పనిచేస్తుంది. 23. మీ అత్తగారు పని చేస్తున్నట్లు కలలు కంటున్నారు. మీ అత్తగారు పని చేస్తున్నట్లు మీరు కలలుగన్నట్లయితే,
అది ఆమె ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. ఈ కల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు మరియు శారీరక శ్రమ అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ కలల వివరణలను అర్థం చేసుకోవడం మీ సంబంధాలు మరియు వ్యక్తిగత జీవితంలో విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.